మెడికల్ కళాశాలల పీపీపీ అనేది న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవాలనుకోవడం అమాయకత్వం, సాధ్యం కూడా కాదు. ఎందుకంటే ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని మార్చేటటువంటి అధికారం కోర్టుకు లేదు. కొన్నిసార్లు ఇన్వాల్వ్ అయితే అందులో కరప్షన్ లాంటి వాటిలో అయితే కనుక, కాబట్టి ఇన్వాల్వ్ కావు. తాజాగా హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ ఆపాలన్నటువంటి దాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. అట్లాగే వేరే వాళ్ళకి థర్డ్ పార్టీకి హక్కులు ఇవ్వకుండా చూడాలన్నటువంటి అభ్యర్థిని కూడా తోసిపుచ్చింది. దట్ మీన్స్ ప్రైవేట్కి ఇచ్చేసుకోవచ్చు, అమ్మేసుకోవచ్చు, అరే 99 పైసలకు భూములు ఇస్తానంటే కూడా తప్పేం లేదని చెప్పింది న్యాయస్థానం. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అది కూడా లీజుకి ఇవ్వడం తప్పు కాదు, కానీ అమ్మేస్తాం 99 పైసలకు అన్నది తప్పు అన్నా కూడా తప్పు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. దెన్ ఇంకా ప్రాబ్లం ఏముంది అసలు ప్రభుత్వానికి? మెడికల్ కళాశాలలు నోటి దగ్గరకు వచ్చిన పేదవాడు మధ్యతరగతి వాడి నోటికొచ్చిన మెడికల్ సీటు పోయి చివరికి ఎవడో ప్రైవేట్ వాడి దగ్గర చేతులు కట్టుకుని ఉంచోవాల్సిన డబ్బుల కట్టలు గోతాల్లో పట్టుకెళ్ళి ఇచ్చుకుని సీట్లు సంపాదించుకోవాల్సిన కర్మ ఆంధ్రప్రదేశ్కి రాబోతోంది.